హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది అన్ని సబ్జెక్టులతో కూడిన టెస్ట్ సిరీస్ మన యాప్లోకి అయితే తీసుకొచ్చాం. సో మొత్తం దీని ద్వారా 250 టెస్టులు అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ దీనిపైన 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో అకౌంట్ ఆఫీసర్ ప్రిలిమరీకి విడుదల అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మున్సిపల్ డిపార్ట్మెంట్లో 78 అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్ష ప్రిలిమరీకిని సోమవారం TSPSC అయితే విడుదల చేసింది. సో కీపై అభ్యంతరాలను ఈ నెల 23 నుంచి 25 సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయాలని చెప్పేసి మనకు TSPSC కార్యదర్శి అనితా రామచంద్ర అయితే సూచించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో అభ్యంతరాలకు సంబంధించినటువంటి ఆధారాలను PDF ఫార్మాట్లోనే సమర్పించాలని చెప్పారు. సో అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను సెప్టెంబర్ 20 సాయంత్రం 5 గంటల వరకు TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో దీనిలో మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చూడవచ్చు. సో రేపటితో ముగియనటువంటి గురుకుల పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సగటున 70% పైగా హాజరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్నటువంటి కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. సో ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 104 పరీక్ష కేంద్రాల్లో రోజు 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు ఇప్పటి వరకు దాదాపుగా వీటికి 70% పైగా హాజరైనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఏవైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత సో ఈ నియామకాలను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి కార్యాచరణపై గురుకుల బోర్డు దృష్టి సారించిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సాంకేతిక ఇబ్బందులతో అభ్యర్థులు ఆందోళన అని చెప్పేసి కూడా ఇక్కడ జరగవచ్చు. సో సోమవారం జరిగినటువంటి PGT గురుకుల పరీక్షల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సో ఉదయం 8:30 నుంచి 10:30 వరకు మొదటి విడత జరగవలసి ఉంది. అయితే మనకు TCS అయాన్ సంస్థ డేటా సెంటర్లో సాంకేతిక సమస్యల తలెత్తిన కారణంగా సమయానికి కేంద్రాల్లోకి అనుమతించకపోవడంపై అభ్యర్థులు ఆందోళనకు గురైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఎట్టకేలకు సమస్య పరిష్కారమై 10:30 పరీక్ష ప్రారంభమవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారంటే ఇక్కడ ఇచ్చారు. ఆ కారణంగా మధ్యాహ్నం జరగవలసిన పరీక్ష కొన్ని కేంద్రాల్లో అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఆలస్యంగా జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు అకౌంటెంట్ ఆఫీసర్ కీ వెల్లడి అంటూ మనం ఆల్రెడీ స్టార్టింగ్ చూసిన అప్డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు సేమ్ అప్డేట్ వేరే కొన్ని న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు. గురుకుల పరీక్షల్లో సాంకేతిక సమస్య, 2 గంటల పాటు ఆలస్యంగా పరీక్ష, ఉదయం 8:30 ప్రారంభం కావాల్సిన పరీక్ష 10 గంటల వరకు కానివైనం. సో పలు పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగినటువంటి అభ్యర్థులు రేపటితో గురుకుల పరీక్షలు ఆఖరు అని చెప్పేసి ఇక్కడ గురుకులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనకు వేరే కొన్ని న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రభుత్వ బడ్జెట్ అనేటువంటి టాపిక్ పైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎకానమీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు జస్ట్ 1 or 2 అప్డేట్స్ మాత్రమే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నేడు బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జోహన్బర్గ్లో 3 రోజులు సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. బ్రిక్స్ విస్తరణ జాతీయ కరెన్సీయే ఎజెండా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం దక్షిణాఫ్రికా రాజధాని అయినటువంటి జోహన్బర్గ్కు బయలుదేరి వెళ్ళారు.
అన్నారు. సో మంగళవారం మొదలయ్యేటువంటి 15వ బ్రిక్స్ సదస్సు 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో ఈ ఇయర్ మనకు 2023లో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరుగుతుందని చెప్పేసి మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దక్షిణాఫ్రికా రాజధాని అయినటువంటి జోహన్బర్గ్లో జరుగుతుంది. సో ఎన్ని రోజులు జరుగుతుంది? 3 రోజుల పాటు జరుగుతుంది. ఇది ఎన్నో బ్రిక్స్ సదస్సు? 15వ బ్రిక్స్ సదస్సు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 15వ బ్రిక్స్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగిందని డైరెక్ట్గా అంటాడు. ఓకేనా, జోహన్బర్గ్ దక్షిణాఫ్రికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలు ఏంటి, బ్రిక్స్ ఎప్పుడు ఫామ్ అయింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో చాలాసార్లు బ్రిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం లేదు, మనకు ప్రజ్ఞానంద చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లోకి ప్రవేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టై బ్రేక్లో కరువానాపై విజయం అని చెప్పేసి చూడవచ్చు. నేడు కార్లసన్తో తుదిపోరి తొలి రౌండ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. సో దిగ్గజ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టినటువంటి 2వ భారత ఆటగాడిగా నిలవడం జరిగిందనమాట. సో ఈ ప్రపంచ కప్ ఫైనల్లో ఇప్పటివరకు మనకు విశ్వనాథన్ ఆనంద్ ఫస్ట్ టైం ఆడడం జరిగింది. తర్వాత మనకు 2వ ప్లేయర్గా సో మనకు ప్రజ్ఞానంద్ అయితే చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సెమీస్లో ప్రపంచ 3వ ర్యాంక్ ఆటగాడైనటువంటి ఫాబియానో కరువానాను కంగు తినిపించినటువంటి ప్రజ్ఞానంద తుదిపోరులో ప్రపంచ నెంబర్ 1 అయినటువంటి మాగ్నస్ కార్లసన్తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు ఇక్కడ మనం జరగవచ్చు. సో ఈ రోజు దానికి సంబంధించినటువంటి తొలి రౌండ్ కూడా జరగబోతుంది. సో ఇక్కడ మనకు ఫైనల్కి చేరినటువంటి 2వ భారతీయుడిగా అయితే రికార్డు సృష్టించాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇతను మన భారతదేశంలో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడని కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం ప్రజ్ఞానంద ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. ఇక నెక్స్ట్ విషయం అయితే, సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పై చేయి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 3,06,42,333 మంది ఓటర్లు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నెంబర్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇయర్లీ 3,06,00,000 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనవరితో పోలిస్తే 6,64,674 మంది పెరుగుదల. సో ముసాయిదా జాబితాను విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం సో ఓటు హక్కు తొలగించినట్లు గుర్తిస్తే 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ బేస్లో ఇచ్చినట్టు ఇటువంటి అడుగుతాడు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకు మహిళా ఓటర్లు అయితే ఎక్కువ ఉంది, సగం కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల పైచే ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ మనకి నివేదిక తెలుపుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. సో 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పై చేయి ఆయా నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో మనకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మనకు తాజాగా రిలీజ్ చేసింది. దానిలో మనకు 3,06,00,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. దీనిలో 1,53,00,000 మనకు పురుషులు ఉంటే 1,52,00,000 మహిళలు ఉన్నారు. సో మహిళల సంఖ్య తక్కువనే ఉన్నప్పటికీ కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ యొక్క సంఖ్య అంటే వీళ్ళ యొక్క మెజారిటీ అనేది ఎక్కువ ఉందన్నమాట. దాదాపు 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అయితే పై చేయి ఉన్నట్లు మనకి నివేదిక అయితే తెలుపుతుంది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు వీటన్నిటిని అక్కడ మనకు యాడ్ చేయొచ్చు. సో మనకు రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏం తెలుపుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఆర్టికల్స్ మనకి ఎలక్షన్ గురించి తెలుపుతాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయాలు అయితే, వరి విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ ప్రథమం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో పెరిగినటువంటి వరి, నూనె గింజల సాగు కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతం వానాకాలం ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో 2 పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగిందంట. సో 4 పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గిందంట. సో కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసినటువంటి గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. సో ఈ నెల 18వ తేదీ వరకు సేకరించినటువంటి గణాంకాలు తాజాగా వెల్లడించినట్లు ఇక్కడ అయితే చూడవచ్చు. సో వీటి ప్రకారం కనుక చూసుకుంటే రాష్ట్రంలో మనకు వరి, నూనె గింజల సాగు అనేటువంటి 2 ఏళ్ల కంటే పెరిగింది. సో గత ఏడాది ఇదే సమయంతో కనుక పోలిస్తే వరి అనేటువంటిది మనకు 4.42 లక్షల హెక్టార్లు, నూనె గింజలు 0.23 హెక్టార్ల మేర పెరిగిందంట. సో రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్ల మేర పెరగా సో దానిలో 30% వాటా సో ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా మొత్తం 15 లక్షల హెక్టార్ల మేర పెరిగితే దానిలో దాదాపుగా 30% ఓన్లీ తెలంగాణదే ఉందంట. సో ఈ విషయంలో దేశంలో తెలంగాణ అనేది మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో మనకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. ఇక్కడ వరి విస్తరణ పెరుగుదలలో తెలంగాణ అనేది టాప్లో ఉన్నట్లు మనకు ఇక్కడ ఇవర్ లేటెస్ట్గా ఇచ్చినటువంటి వ్యవసాయ గణాంకాలను బట్టి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు వ్యవసాయం అనేటువంటిది ఏ జాబితాలో ఉంటుంది, రాష్ట్ర జాబితాలో ఉంటుందా లేకుంటే కేంద్ర జాబితాలో ఉంటుందా అనేది కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టుకు జస్టిస్ మిత్తల్ కమిటీ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో మణిపూర్ బాధితుల గుర్తింపు పత్రాలు పరిహారంపై ప్రస్తావన సో పరిశీలించి 25న ఆదేశాలు ఇస్తామన్నటువంటి సిజిఐ ధర్మాసనం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు మణిపూర్లో జాతుల మధ్య వైరం వల్ల
ఏదైతే మనకు తలెత్తినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సహాయపు పునరావాస చర్యల పర్యవేక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించినటువంటి జస్టిస్ గీతా మిత్తల్ కమిటీ, ఈ పేరు గుర్తుంచుకోండి. ఓకే, ఎవరి నేతృత్వంలో కమిటీ చేశారని చెప్పేసి అంటారు. సో గీతా మిత్తల్ కమిటీ సోమవారం సర్వోన్నత న్యాయస్థానానికి 3 నివేదికలు అయితే సమర్పించింది అనమాట. సో ఇక్కడ మనకి ఇదన్నీ అడగడు, జస్ట్ మనకు డైరెక్ట్ ఏమంటారంటే ఈ సుప్రీంకోర్టు నేతృత్వంలో ఈ కమిటీని వేశారని చెప్పేసి అంటాడు. ఓకేనా, ఆ కమిటీ ఎవరి నేతృత్వంలో వేశారనేది మీరు ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పైన 50% ఆఫర్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.